హాయ్ హలో మామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఏజీపీ, మీరు చూస్తున్నారు ఏజీపీ లైఫ్ ఎక్స్పీరియన్స్. ప్రతి స్టూడెంట్కి కావాల్సింది మెయిన్ మొబైల్. సో ఆ మొబైల్ అనేది చాలా ప్లానింగ్తో కొనాలి. సో ద బెస్ట్ మొబైల్స్ మీకు చెప్తాను. సో అందులో మీ బడ్జెట్ని బట్టి మీరు నచ్చిన ఒక మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం 20Kలో ఈ బడ్జెట్లో మనం చూసుకుంటే కనుక ఒక మంచి ఫోన్ అయితే ఉంది, పోకో M7 ప్లస్. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 16,000. చాలా మంచి ఫోన్ అని చెప్పవచ్చు ఈ బడ్జెట్లో మనకైతే. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసేమో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్. చాలా మంచి ప్రాసెసర్ ఈ బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో దీని యొక్క కెమెరా చూసుకుంటే కనుక ఫ్రంట్ ఏమో 8 మెగాపిక్సెల్ అండ్ బ్యాక్ వచ్చేసేమో 50 మెగాపిక్సెల్. అండ్ అలాగే దీని యొక్క స్టోరేజ్ వచ్చేమో 6 GB అండ్ 128 GB అనమాట ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి. అండ్ డిస్ప్లే గురించి మనం ఆడుకుంటే 6.9 హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. చాలా వైడ్గా అయితే ఉంటుంది ఈ డిస్ప్లే. అండ్ ఫైనల్గా బ్యాటరీ వచ్చేమో 7000 mAh. ఎందుకంటే ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే కనుక చాలామంది డిగ్రీ టైంలో అయితే కనుక కొంచెం పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. సో డెలివరీ బాయ్ కానీ ఇంకా ఏదైనా సరే. సో మనకి కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉంటే కనుక లాంగ్ టర్మ్లో మనం లొకేషన్ చూసుకోవడానికి మంచిగా అయితే ఉంటుంది కదా. సో అందుకని మీకు ఇదైతే ఇప్పుడైతే కనుక 30Kలో 30,000లో మనం ఒక మొబైల్ అయితే చూస్ చేసుకున్నాం. దీని ప్రైస్ కూడా 30,000 రూపీసే, ఏమాత్రం తగ్గలేదు పెరగలేదు. సో దీని ఒక నేమ్ వచ్చేసేమో మోటరోలా H16 Pro. ఒక ప్రాసెసర్ వచ్చేసేమో డైమెన్సిటీ 8350. ఇది కూడా కొంచెం మంచి ప్రాసెసర్ అనుకోవచ్చు. దీని యొక్క స్టోరేజ్ వచ్చి చూసుకుంటే కనుక ర్యామ్ 8 GB అండ్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని యొక్క ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ అనమాట. దీని యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసేమో 6.7 సూపర్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. కొంచెం వైడ్గానే ఉంటుంది డిస్ప్లే కూడా. అండ్ అలా వచ్చేసి దీని యొక్క బ్యాటరీ వచ్చేసేమో 6000 mAh. సో ఇది కూడా ఒక మంచి ఫోన్ అనుకోవచ్చు. ఎందుకంటే స్పెసిఫిక్గా మీకు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఫోన్స్ అనమాట ఇవి. అంటే అండ్ ఇప్పుడు 40,000 బడ్జెట్లో మనం చూసుకుంటే కనుక నథింగ్ 4 అయితే ఉందన్నమాట. దీని యొక్క ప్రైస్ వచ్చి 38,000. అండ్ దీని యొక్క ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 7S Gen 4 అనమాట. సో మంచి ప్రాసెసర్, మంచి ఫోన్ కూడా ఇది. అండ్ ఈ యొక్క కెమెరా చూసుకుంటే కనుక మనం దీనికి కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండేది. 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్. సేమ్ మనకి మోటరోలా 860లో ఉంది కదా, సేమ్ అవే ఉంటాయి ఇందులో. అండ్ వచ్చి ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ అనమాట. అండ్ దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసేమో 5400 mAh. అండ్ మనం 50Kలో ఒక మంచి ఫోన్ చూసుకుంటే కనుక సామ్సంగ్ S25 FE అనమాట. ఇది ఫ్యాన్ ఎడిషన్. సో మనకి ఏదైతే టాప్లో ఉన్న S25 ఉందో సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో, సేమ్ ఏ మోడ్స్తో ఈ మొబైల్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం లో బడ్జెట్లో తీసుకొస్తారు. లో బడ్జెట్ అంటారు కానీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి రేట్లు. మనం 50,000 కేటగిరీలో ఉన్నాం కాబట్టి దీని యొక్క ప్రైస్ 47,000 అనమాట. ప్రజెంట్ ఉన్న ప్రైస్ ఇది. ఇది ప్రైస్ అనేది మీకు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎందుకంటే సామ్సంగ్ మొబైల్స్ మీకు తెలిసిందే కదా, లాంచ్ చేయడం కొంచెం ఎక్కువ ప్రైజ్లో లాంచ్ చేసి తర్వాత ఇంకా తగ్గించేస్తూ ఉంటారనమాట. అవును, కొన్నిసార్లు పెరుగుతాయి కూడా. ఎందుకంటే స్టాక్స్ ఎలా అయితే పెరుగుతాయో తగ్గుతాయో సేమ్ సామ్సంగ్ మొబైల్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట. పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. మనం ఒక ప్రైస్ అనేది చెప్పలేము అనమాట. సో దీని ఒక స్పెసిఫికేషన్ లోపలికి వెళ్తే కనుక దీనికి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, మీకు తెలిసిందే అది కూడా. సో 50 మెగాపిక్సెల్ అండ్ 12 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్. సో ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ 12 మెగాపిక్సెల్ ఉండేది. అండ్ బ్యాటరీ కూడా తక్కువగానే ఉంటుంది. మీకు అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవద్దు, 5000 mAh ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళకి ఓన్గా అయితే ప్రాసెసర్ అయితే ఉంది కదా, ఎగ్జినోస్. దీని ఒక ఎగ్జినోస్ 2400. సో మంచి ఫోన్ ఇది కూడా, ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ లాగే ఉంటుంది, బట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే కాదు. మనం ఇప్పుడు 60,000లో ఒక మంచి ఫోన్ చూసుకుంటే కనుక శాంసంగ్ ఫోన్ ఇది కూడా శాంసంగ్ S24 అనమాట. సో ఇది కొంచెం ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది. సో దీని ఒక ప్రాసెసర్ అయితే ఎగ్జినోస్ ఇవ్వలేదు. ఎలా అంటే శాంసంగ్ కూడా ఏం చేస్తాడంటే ఒక సిరీస్ ఏమో వాడు ఓన్ ప్రాసెసర్ ఇస్తాడు, ఒక సిరీస్ ఏమో స్నాప్డ్రాగన్ ఇస్తాడు అనమాట, కాల్కామ్ది. సో అలాగే ఇది వచ్చేసేమో స్నాప్డ్రాగన్ ఉంటుంది ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 8 Gen 3 అనమాట. సో చాలా మంచి ప్రాసెసర్ ఇది. దీని ఒక కెమెరా సెటప్ చూస్తే కనుక మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు 70,000 ఈ రేంజ్లో చూసుకుంటే కనుక మనకి వివోలో అయితే ఒక మంచి ఫోన్ అయితే ఉందన్నమాట, వివో X200T. సో ఇది టోటల్గా కెమెరా బేస్డ్ ఫోన్ అనమాట. దీని ఒక ప్రాసెసర్ వచ్చేసేమో డైమెన్సిటీ 9400.
మంచి ప్రాసెసర్ ఇది కూడా. దీని ఒక కెమెరా సెటప్ చూసుకుంటే కనుక త్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగా పిక్సెల్, 50 మెగా పిక్సెల్ అండ్ 50 మెగా పిక్సెల్ అనమాట. మనం ఇప్పుడు 80,000 లో చూసుకుంటే కనుక నేను ఐఫోన్ అయితే మీకు చూస్ చేస్తాను. సో మనం ఇప్పుడు 80,000 లో వచ్చేసేమో ఐఫోన్ 17 అయితే ఉందన్నమాట. సో ఈ ప్రైస్ రేంజ్ లో అయితే ఇది కూడా ఒక మంచి ఫోన్ అనుకోవచ్చు. మనకి ఐఫోన్ ఎలా అంటే వీళ్ళు కూడా ఓన్ గా చిప్స్ అయితే బిల్డ్ చేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే ఎలా అయితే సామ్సంగ్ వాళ్ళ ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే ఎలా అయితే బిల్డ్ చేసుకుంటారో సేమ్ అలాగే యాపిల్స్ కూడా యాపిల్ చిప్స్ అయితే బిల్డ్ చేసుకుంటారు. దీని ఒక ప్రాసెసర్ A19 చిప్ అనమాట. అండ్ అలాగే దీని ఒక కెమెరా మీరు చూసుకుంటే కనుక డ్యువల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. టూ టూ కెమెరా వచ్చేసి 48 మెగా పిక్సెల్, 48 మెగా పిక్సెల్. చాలా మంచి చేంజ్ అనమాట ఇది ఐఫోన్. ఎందుకంటే చాలా తక్కువ చూసుకుంటాం మనం మెగా పిక్సెల్స్. ఎందుకంటే ఐఫోన్ అంటే కెమెరా మంచిగానే ఉంటే బట్ లో మెగా పిక్సెల్లో ఉంటే కొంచెం ఇప్పుడైతే మీరు ఫ్రంట్ కెమెరా చూస్తే కనుక 18 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు తెలిసిందే కదా ఈ యొక్క స్క్రీన్ వచ్చేమో 6.3 ఇంచెస్ OLED డిస్ప్లే. చాలా మంచిగా అయితే ఉంటుంది మీకు డిస్ప్లే. 90,000 చూసుకుంటే కనుక నేనైతే సామ్సంగ్ S25 అల్ట్రా అయితే పెట్టాను. సో మీరు 90,000 ఈ రేంజ్ లో చూసుకుంటే కనుక మీకైతే కనుక నేను చూస్ చేసేది ఏంటంటే సామ్సంగ్ S25 అల్ట్రా. సో ఇది చాలా మంచి ఫోన్ అనమాట. ఈ యొక్క ప్రాసెసర్ వచ్చేసేమో స్నాప్డ్రాగన్ 880 అనమాట. మంచి ప్రాసెసర్ ఇదైతే. ఇప్పుడు మీరు 1 lakh లో చూసుకుంటే కనుక మీరు ఏ ఫోన్ చూస్ చేసుకుని చాలా మంచి ఫోనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ మొత్తం ఫ్లాగ్షిప్ కేటగిరీస్ లో ఉంటుంది కాబట్టి. సో మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదు. చాలా ప్రీమియంగా అయితే ఉంటాయి అనమాట. 1 lakh పైన ఉన్నాయి కానీ 1 lakh బిలో కూడా ఉన్నాయి కానీ. సో మీరు నచ్చింది అయితే మీరు చూస్ చేసుకోవచ్చు మీ యొక్క బడ్జెట్ని బట్టి. బట్ మీరు 30K బిలో అయితే కనుక నేను చెప్పిన మొబైల్స్ మీరు చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పార్ట్ టైమ్స్కి బాగా యూజ్ అవుతాయి అనమాట ఆ మొబైల్స్ వచ్చేసి. ఏదో సోక్ కోసం కొనుక్కోకుండా పనికొచ్చే ఫోన్ కొనుక్కోవడం బెటర్ అని నా ఒక ఒపీనియన్ అనమాట. సో అదే మామ, మీరు ఈ వీడియో ఎక్కడ చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. బాయ్.